ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో చేయటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అనంటే, బిఓయుఐకి సంబంధించినటువంటి ఒక సహోదరుడు అనమాట. సిహెచ్ రాజు గారు ఆయన పేరు. ఆయన మరి నేను చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, బిఓయుఐ వారికి లైఫ్ టైం ఛాలెంజ్ అని వీడియోని నేను ఒక 20 డేస్ బ్యాక్ చేయటం జరిగింది. అదిగో ఆ వీడియో ఇదే అనమాట. అయితే ఈ వీడియోకి మరి సిహెచ్ రాజు అనే బ్రదరు స్పందిస్తూ దానికి కౌంటర్ వీడియో చేయడం జరిగింది. కాకపోతే నాకు అది తెలియదు అనమాట. ఆయన పెట్టి కూడా దాదాపు 2 వారాలు దాటిపోయింది. నేను నిన్నటి దినాన మాత్రమే అది చూడటం జరిగింది. నిజంగా నాకు తెలిసి ఉంటే, అంతకుముందే అది తెలిసి ఉంటే ఖచ్చితంగా దానికి కౌంటర్గా వెంటనే నేను వీడియో చేసేవాడిని. కానీ నాకు అది తెలియకపోవటం వల్ల రీసెంట్గా నిన్నటి దినాన్ని తెలిసింది కాబట్టి విన్నాను ఆయన ఏం చెప్పారనేది. అయితే ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారు, ఎలాంటి కౌంటర్ ఇచ్చారు అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అనమాట. ఆయన నా మీద పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో అదిగో ఇదే అనమాట. ఆయన పెట్టిన వీడియో, ఆయన చేసినటువంటి థంబనైలు ఇగో ఇదే అనమాట. దీని మీద ఆయన వీడియో చేయడం జరిగింది. అక్కడ ఆయన రాస్తూ పైన టైటిల్లో ఏమని రాశారంటే, మరో అజ్ఞాని ఛాలెంజ్ అని చెప్పారనమాట. అంటే నన్ను అజ్ఞాని అని సంబోధిస్తూ ఆయన చెప్పారనమాట. పైన ఇతని ఛాలెంజ్ తుస్సేనా అని దాని కింద కూడా రాశారనమాట. యూట్యూబ్ వేదికలో బైబిల్ తెలియని బెగ్గర్స్ అనే పదాన్ని కూడా ఆయన ఉపయోగించడం జరిగింది అనమాట. బిఓయుఐ బైబిల్ మాస్టర్ సమాధానం అని కూడా రాశారు. అంటే బిఓయుఐకి సంబంధించిన బైబిల్ మాస్టర్ అంటే ఇతను చెప్పినటువంటి సమాధానం అని ఆయన పెట్టడం జరిగింది అనమాట. సో అజ్ఞాని అని, తర్వాత ఆయన ఛాలెంజ్ తుస్సేనా అని, మనం ఆన్లైన్లో మనం బెగ్గర్స్ అని, ఇలాంటి విషయాలు ఆయన వాడాడు. సరే, ఆయన ఇష్టం, అది దాంట్లో అభ్యంతరం లేదు. సరే, వాళ్ళ గురువులకి మనం ఘాటుగా సమాధానం ఇచ్చాం కాబట్టి, కౌంటర్ వీడియో చేశాం కాబట్టి మరి వాళ్ళకి కొంచెం బాధ కలుగుతుంది కాబట్టి ఆ బాధలో మరి వాళ్ళు కూడా మనల్ని ఇలాంటి మాటలు వాడారు. సరే, అభ్యంతరం లేదు, దానికి అసలు బాధ ఏం లేదు. వాడారు, తప్పలేదు. ఆ విషయంలో అసలు మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈ వీడియో పెట్టి ఆయన ఆ వీడియోలో ఏమేమి మాటలు ఆయన చెప్పాడో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. జాగ్రత్త ఒకసారి మనం అందరం విందాం ఆయన ఏం చెప్పాడు అనేది. కాబట్టి విషయాలను మనం ఆలోచన చేసుకోగలిగితే, ఇలాంటి అబద్ధమైన బోధన చేస్తున్న కొందరు యూట్యూబ్ లో వ్యూస్ సంపాదించుకోవడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి మీద చాలా కక్షపూరితమైన కుట్రదారులుగా సిద్ధపడుతున్నారు. ఇక్కడ సహోదరుడు ఏం చెప్తున్నాడంటే, వ్యూస్ ని సంపాదించుకోవటం కోసం బిఓయుఐ మీద కుట్రలు చేస్తున్నారు అనే పదాన్ని వాడారు. అసలు ఏం వ్యూస్ వస్తాయండి మీ మీద వీడియోలు చేస్తే? మీరు ఏమైనా, మీ బోధలు ఏమైనా అంత సమాజాన్ని మార్చే అద్భుతమైన బోధలా? ఆ బోధలు అన్ని అబద్ధాలని ఆల్రెడీ క్రైస్తవ సమాజం మొత్తానికి తెలుసు. ఇంకా వాళ్ళు చెప్పేదంతా అబద్ధమే అని ఇంకా నన్ను ఇంకెందుకు వాళ్ళ విషయాలు ఎత్తి వాళ్ళ బోధలు మళ్ళీ తప్పని నువ్వు ఖండిస్తున్నావు? వాళ్ళ బోధలన్నీ భయంకరమైన బోధలు, తప్పుడు బోధలని సమాజం అంతా నమ్ముతుంది. వాళ్ళు ఎప్పుడో పక్కన పడేశారు, వాళ్ళ గురించి అసలు ఎవరు ఆలోచించరు కూడా. నువ్వు మళ్ళీ ఎందుకు వాళ్ళ సిద్ధాంతాల మీద వీడియోలు చేస్తున్నావని మా వాళ్ళే నన్ను తిడుతున్నారు తెలుసా. ఈ విషయం వ్యూస్ రావటం కాదు, దీని మీద ఇంకా ఎందుకు స్పందిస్తున్నావు? ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ బోధలు ఎవరు పట్టించుకుంటారు, పక్కన పడేసేయని చెప్తున్నారు. వ్యూస్ వస్తాయా? ఆ వీడియో చూసినందుకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి? ఒక 800 700 వ్యూస్ వచ్చినాయి. ఇది ఏమైనా మిలియన్స్ వ్యూస్లు ఏమైనా వచ్చేస్తాయా మీ మీద వీడియోలు చేస్తే? పోనీ మా సబ్స్క్రైబర్లు ఏమైనా డబ్బులు సంపాదించుకోవడానికి ఏమైనా మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా? అసలు జైశాలి.టీవీకే 50,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఇప్పుడు ఈ మధ్య 51,000 ఉంది. ఇంకా మీ వీడియోలే ఎవరు సరిగ్గా చూడరు. ఇంకా మీ మీద వీడియోలు చేస్తే మాకు వ్యూస్ వచ్చేస్తాయా? వ్యూస్ కోసం మిమ్మల్ని ఇట్లాగా చేస్తారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మనందరం కూడా దేవుళ్ళ నుండి వచ్చిన వారము, మనందరినీ కూడా దేవుడే కన్నాడు అన్నట్టుగా ఈ విధంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చెబుతుంటే, కాదండి తప్పు, ఇలా మాట్లాడకూడదు, అది ఇది అని ఒక సహోదరుడు, ఎవరు ఆయన పేరైతే నాకు సరిగా తెలియదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో కొత్త వారు వచ్చి బిఓయుఐ పైన లేనిపోని అబద్ధాలు, లేనిపోని టార్గెట్స్ తో మాట్లాడుతూ వ్యూస్ సంపాదించుకుంటున్నారు. చూడండి, ఇక్కడ నా గురించి అనమాట ఆయన మాట్లాడింది. ఏంటంటే ఆయన పేరు నాకు తెలియదు అంటున్నారు. ఏమండి, అసలు ఒక వ్యక్తి పెట్టిన వీడియోని మనం విన్న తర్వాత దానికి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకొని దానిపైన కౌంటర్ ఇస్తూ కూడా ఆ వ్యక్తి పేరు తెలియకుండా ఎవరైనా కౌంటర్ ఇస్తారా? మీ ఇంగితానికి ఇది రైట్ అనిపిస్తుందా? మీరు చెప్పండి, వింటున్న వాళ్ళు చెప్పండి. ఒక వ్యక్తి మన మీద వీడియో చేసినప్పుడు, మన బోధ మీద వీడియో చేసినప్పుడు, దానికి కౌంటర్గా మనం వీడియో చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఆయన పేరేంటో ఖచ్చితంగా తెలుసుకునే వీడియో చేస్తాం కదా. ఆయన పేరేంటో తెలియకుండా వీడియో ఎట్లా చేశారైనా? అసలు నా ఛానల్ పేరే నా పేరు. అసలు ఆ ఛానల్లో ఏదైతే ఉందో నా ఛానల్, ఆ ఛానలే నా పేరు మీద ఉంది. నా పేరు తెలియదని చెప్పి అబద్ధం కాదు ఇది. ఎంత పచ్చిగా అబద్ధం ఆడతారంటే, వీళ్ళు బోధలు కాదు, అసలు వీళ్ళు జనరల్ సాధారణంగా మాట్లాడే మాటల్లోనే ఎన్నో అబద్ధాలు. చూశారు కదా, ఇప్పుడే నా పేరు తెలియదని అబద్ధం చెప్పేశాడు ఆయన. ఎలా పాస్టర్లు అయ్యారని మీరు నాకు అర్థం కాదు. ఇంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారా? పాపం కాదు అది? అసలు ఈ టాపిక్ లో ఇందులో నేను మాట్లాడిన వీడియోలోనే మెయిన్ విషయం అదే. మనం పాపం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాం. ఇదిగో మీరు చేశారు ఇప్పుడు పాపం. ఎందుకంటే అబద్ధం ఆడారు, అబద్ధం ఆడటం పాపం.
మీరు వెంటనే ఎంత సులువుగా పాపం చేస్తారో తెలుసా? నా పేరు తెలియదు అని చెప్పేశారు. ఇంకా చూద్దాం నేనేం చెప్తున్నాను. డైరెక్టర్ నుంచి మొదలుకొని ఈ సహోదరుడు ఏ మిడి జ్ఞానం కూడా లేదనిపిస్తుంది నాకైతే. ఏమంటున్నాడంటే BYO డైరెక్టర్ నుంచి మొదలుకొని జాయింట్ డైరెక్టర్, అంటే డైరెక్టర్లను జాయింట్ డైరెక్టర్లను ఒక ప్రశ్న అడిగితే సవాల్ చేస్తే ఇంకా మిడి జ్ఞానం కూడా లేదని అనిపిస్తుందా మీకు? అంటే వాళ్ళని ఎవరు అడగకూడదా? వాళ్ళు ఎవరు సవాల్ చేయకూడదా? క్వశ్చన్స్ వేయరా? బైబిల్ గ్రంథానికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు వాళ్ళని ప్రశ్నించకూడదా? వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారంటే అడిగితే మిడి జ్ఞానం లేనట్టేనా మీ దృష్టిలో? ఈ సహోదరుని అడుగుతున్నాను నేను. డిప్యూటీ డైరెక్టర్, అడిషనల్స్, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్లు, అలాగే విశ్వాసులు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా లైఫ్ టైం ఛాలెంజ్ నేను సవాల్ చేస్తున్నాననే ఒక వీడియో చేశాడు. ఈ వీడియోని ఒకసారి అందరూ కూడా ఆలోచించండి. BOUI కి సంబంధించినటువంటి నా వీడియో ప్లే చేశారు. మొదలుకొని డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్స్, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ సంఘాన్ని ఆ తప్పుడు బోధలతోనే రోజు రోజు గలిబిలి చేస్తా ఉన్నారు. ఈయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే పిచ్చివాడికి కూడా రావు. చూసారా? ఈ మాటలు పిచ్చోడు కూడా రావంట. అంటే డైరెక్టర్లు మొదలుకొని BOIలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తప్పుడు బోధలతో సమాజాన్ని గలిబిలి చేస్తున్నారు అని చెప్తే పిచ్చోడికి కూడా రావంట ఈ మాటలు. పిచ్చోడికి రావు మరి, ఎందుకంటే పిచ్చోళ్ళకి ఎట్లా వస్తుంది? అంత తెలివి ఉండదు కదా. తెలివి గల్లోళ్ళకే ఈ క్వశ్చన్ వస్తాయి. మిమ్మల్ని అడిగిన వాళ్ళందరూ మీరు పిచ్చోళ్ళని చేసేసారు కాబట్టి సమాజం ఏంటి ఆ పిచ్చి బోధనని ఇంకా నమ్ముతా ఉంది. పిచ్చోళ్ళందరూ యాక్చువల్గా మీ దగ్గర ఉన్నారు విద్యార్థులుగా. మీరందరూ అదే కోపం చెందిన వాళ్ళు. అందుకే అసత్యాన్ని కూడా సత్యమని నమ్ముతున్నారు. చూసారా? మీరు పిచ్చోళ్ళు అయ్యండి క్వశ్చన్ అడిగిన వాళ్ళు పిచ్చోళ్ళు అంటున్నారు. చూడండి, పిచ్చోళ్ళు కూడా అటు అడగరంట చెప్తున్నాడు ఆయన. మనందరం కూడా దేవుళ్ళ నుంచి వచ్చిన వారమే. అందుకే ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి, ఇలాంటి వారికి ఎప్పటికప్పుడు సమాధానాలు మిస్తున్నప్పటికీ కూడా నాతో మాట్లాడలేక, స్పందించలేక ఏదో గుడ్డివాడి తరతో వెళ్ళిపోతున్నట్టుగా కర్ర తీసుకొని ఆయన వెతుకుచు ముందుకు వెళుతున్నట్లుగా వెళ్ళిపోతూనే ఉన్నారు. నిజానికి సహోదరుడా, నీ వీడియో నేను చేస్తుంటే వెంటనే 2 రోజులు పెట్టి ఉండేవాడిని. కానీ నాకు తెలియదు అసలు నువ్వు పెట్టావనేది కూడా నాకు తెలియదు, నేను చూడలేదు. నిన్నటి దినాన సడన్ గా కనిపించింది యూట్యూబ్లో. అప్పుడు వింటే ఏంటి మన మీద వీడియో చేసినట్టున్నారని విన్నప్పుడు అప్పుడు అర్థమైంది. సరే ఒక టైం చూసుకొని చేద్దాం అనుకొని నిన్నే చూసాను, ఈ రోజు పెట్టినాను. అప్పుడు చూసి ఉంటే ఖచ్చితంగా పెట్టేవాడిని. సబ్జెక్టు లేక కాదు, పిరికి వాళ్ళం అసలు అంతకంటే కాదు. మీది ఒక జ్ఞానం, మళ్ళీ దానికి మేము కౌంటర్ ఇవ్వడానికి పెద్ద ఆలోచించాలా? మీరు మాట్లాడే మాటలు చిన్న చిన్న విషయాలు కదా, చిన్న చిన్న పాఠాలు కదా అవన్నీ. వాటికి సమాధానం చెప్పలేక, కౌంటర్ చేయలేక అసలు పెద్ద మ్యాటరే కాదు అది. ఎంతమంది సమాధానం చెప్పినా కూడా మూర్ఖునికి బెత్తం దెబ్బలే కరెక్ట్ అన్నట్లుగా దేవుడు చెప్పిన విధానం నిజమే, వాస్తవమే. కాబట్టి ఇలాంటి మూర్ఖులకి బుద్ధి చెప్పడానికి, ఇలాంటి పనికిరాని వారికి బుద్ధి చెప్పడానికి మేమందరం కూడా సమాధానపూర్వకంగా సిద్ధపడ. చూసారా? మూర్ఖులు, పనికిరాని వారు. తప్పలేదులేండి, నేను దాన్ని ఏం కౌంటర్ చేయను. ఎందుకంటే నా ఫోకస్ అంతా సబ్జెక్ట్ మీద. సరే నన్ను తిట్టారు పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని దీవించుగా. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆన్సర్, సబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు నన్ను తిట్టడం అనేది సమాధానం కాదు. మీరు తిట్టినందుకు నాకేం ఇబ్బంది లేదు, ఇలాంటి మాటల పదజాలం యూజ్ చేసినందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సబ్జెక్ట్ మాట్లాడాలి కదా. మోషే గారు మాట్లాడిన మాట ఎప్పటికీ కూడా అర్థం కాదు. BYO వారు లైఫ్ టైం ఛాలెంజ్ అంట. BYO వారికి లైఫ్ టైం మా దగ్గర ఛాలెంజ్ కి నిలబడగలవా? నీ వల్ల అవుతుందా? కాదు, నీ వల్ల కాదు, నీ చేత కాదు కూడా. ఎందుకంటే నా వల్ల కాదు, చేత కాదని నా సంగతి మీరేట చెప్పేస్తారు. నా సంగతి మీరేట చెప్తారు? మీరేమన్నా కాలజ్ఞానులా? ముందే జరగబోయేదేమో చెప్పేస్తారు ఏంటి? నా మనసులో ఉన్నదంతా మీకు తెలిసిపోతుందా? నా హృదయంతరంగాలు ఎరిగిన వాడువా ఏంటి? నీకైతే తెలిసిపోద్ది. మమ్మల్ని అందరినీ కూడా BYO ప్రిన్సిపల్స్ ని, కోఆర్డినేటర్స్ ని, వైస్ ప్రిన్సిపల్, డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, అడిషనల్స్ ని అందరినీ కూడా విడుసుందరావు గారు కట్టి పడేశారు కాబట్టి మీరు బతికిపోయారు. లేకపోతే ఖచ్చితంగా అంటే మీకు అదో రకమైన చెమటలు పట్టించేవారు మేము. అబ్బా, ఎంత పెద్ద మహా అద్భుతమైనటువంటి సంగతి చెప్పారండి సహోదరుడు. పిడి సుందరరావు గారు వాళ్ళని కట్టి పడేశాడంట. లేకపోతే కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చేసి చెమటలు పట్టించేసే వాళ్ళంట వీళ్ళు. ఆహా, మరి అంతకుముందు ఆయన కట్టి పడేసింది ఈ మధ్యనే కదా, ఒక నెల 2 నెలల క్రితమే కదా. మీరు ఎవరు వేరే వాళ్ళ మీద డిబేట్లు చేయబాకండి, చేసేసి తీసేస్తామని చెప్పింది ఈ మధ్య కదా. మరి గత కొన్ని సంవత్సరాల తరబడి మీరు ఎవరి మీద డిబేట్లు చేశారండి? ఎవరిని గెలిచారండి? ఎవరిని ఓడించారండి? ఎవరి మీద వాదించారండి? మీ డిబేట్ చేసిన చరిత్ర ఏంటండి? అసలు మీ గురువు గారే తన జీవితంలో ఒక డిబేట్ కూడా చేయలేదు కదా. సరే ఆ మాట కొద్దాం, ఇది తప్పించుకోవడానికి ఒక మాటగా ఎత్తుకోవటం తప్ప అంతకు మించి ఏం లేదు. మీకు అంత సబ్జెక్ట్ ఉంటే మరి 2 నెలల క్రితం పిడి సుందరరావు గారు చెప్పారు. మరి ఎంతమంది ఎప్పుడు మీ జీవితంలో ఎప్పుడైనా చేశారు ఎవరి మీద డిబేట్స్? అసలు ఆ చరిత్ర ఉందా BYO వాళ్ళకి ఎవరికైనా? డైరెక్టర్ గారు మొదలుకొని జాయింట్ డైరెక్టరు, డిప్యూటీ డైరెక్టర్లు ఎవరినైనా తీసుకోండి, ఎవరి చరిత్ర చెప్పండి. పిడి సుందరరావు గారు పోనీ, ఆ పిడి సుందరరావు గారిని పెద్ద ఆయన్ని తీసుకుందాం. ఆయన జీవితకాలంలో ఎప్పుడైనా ఎవరితోనైనా డిబేట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఆయన వచ్చి పెద్ద పెద్ద సిటీల్లో మీటింగ్లు పెట్టేసి గట్టిగా అరచేసి కేకలు పెట్టేసి అలసిపోయి వెళ్ళిపోవటం తప్ప, జబ్బలు చచ్చి మీసాలు మెరేసి వాళ్ళు రండి వీళ్ళు రండి ఎవడైనా రండి ఇదే అని అంటాం. ఎవరైనా స్టేజ్ మీదకి వచ్చి మేము మాట్లాడుతూ ఉంటాం అనగానే ముందుకు రాగానే ఎబ్బెబ్బెబ్బే నా ఉజ్జి కాదు నువ్వు, మేము కర్రాబిళ్ళ ఆడుకునే వాళ్ళు, మీరు మాది ఇంటర్నేషనల్ స్థాయి అని తప్పించుకోవటం. మళ్ళీ 2వ రోజు వచ్చి మళ్ళీ జబ్బలు చచ్చి మీసాలు మెరేసి అందరినీ పిలవటం. ఎవరైనా ధైర్యం చేసి ముందుకు వచ్చేస్తేనేమో పారిపోవటం.
ఇదే కదా మీ హిస్టరీ అంతా చూస్తే ఎవరితో డిబేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడైతే కట్టేశారు కాబట్టి చెప్పలేదు. అంతకుముందు ఎంతమందిని డిబేట్ చేసి ఓడిచారండి మీరు? అలాంటి చరిత్ర ఏమైనా ఉందా? అతిపెద్ద ప్రహసనం ఇది తెలుసా? 2025వ సంవత్సరంలో అతిపెద్ద ప్రహసనం, ద బిగ్గెస్ట్ జోక్ మీరు చెప్పేది. అలాంటి పెద్ద పెద్ద జోకులు ఏమి మాకండి దయచేసి. ఏమైనా సత్యాలు ఉంటే మాట్లాడండి, ఎవరు నమ్మే విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడండి తప్ప ఇలాంటి మాట్లాడద్దు. ఏమంటున్నాడు మోషే గారు మాట్లాడుతూ, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 1వ వచనము, ప్రభువా. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం అంట. ఈయనకి బేసిక్స్ కూడా తెలియదని మీలో చాలా మందికి, థియాలజియన్స్ కి, వింటున్న వాళ్ళకి, బైబిల్ విద్యార్థులు, కాలేజీలు చదువుకున్న వాళ్ళకి ఈ పాటికి తెలిసి ఉంటుంది. కీర్తన గ్రంథంలో అధ్యాయాలు ఉంటాయా? ఈ బీఓఈ వాళ్ళకి అందుకే వీళ్ళు పసలేని బోధలు, ఎల్కేజీ బోధలు అని పదే పదే ఎందుకు చెప్తాం? పని పాట లేక కాదు. ఎవరైనా అడగండి, మీరు బైబిల్ కాలేజీలో చదువుకున్న పిహెచ్డీస్ని ఎవరైనా అడగండి, ప్రొఫెసర్స్ని ఎవరైనా సరే, మీ యూనివర్సిటీలో ఉన్న ఈ ప్రొఫెసర్లు కాదు, ఒరిజినల్ బైబిల్ కాలేజీ ఉన్నాయి కదా. మీదేమో డిస్టెన్స్ ఎడ్యుకేషన్, మీది సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్లు పెట్టి 10 రోజులు, ఏదో 5 రోజులు 10 రోజులు చెప్పేసి డిగ్రీ, ఇది కాదు, పిచ్చి డిగ్రీలు కాదు. ఒరిజినల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా ప్రపంచవ్యాప్తంగా, వాటిల్లో ఉన్న థియాలజియన్స్ అని అడగండి. కీర్తన గ్రంథంలో అధ్యాయాలు ఉంటాయా సార్? మీరు బైబిల్ గ్రంథం 66 గ్రంథాలు ఎక్కడైనా చూడండి, అన్నిటికి పైన అధ్యాయాలు ఉంటాయి. కానీ కీర్తన గ్రంథంలో ఎన్ని కీర్తనలు, అధ్యాయాలు ఉండవు. అందుకే ఎక్కడైనా మీరు అధ్యాయం మాట కూడా చూపించలేరు. 90వ అధ్యాయం కాదు, 90వ కీర్తన నేర్చుకోండి. సరే మీరు ఎట్లా నేర్చుకోలే కాబట్టి ఆడియన్స్కి చెప్పాలి కాబట్టి, క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. 90వ కీర్తనలో మన సహోదరుడు చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు చూద్దాం ఒకసారి. పర్వతముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతముల పుట్టకమునకు, భూమిని, లోకములను పుట్టింపకమునకు, యుగయుగములు నీవే దేవుడు అంటున్నా. అంటే మాకు నివాస స్థలము, మేము నివాసం ఎక్కడ ఉన్నాము అంటే నీలోనే, నీవే. ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ కూడా అర్థం కావడం లేదు మన వాళ్ళకి. ఈ రోజు సండే అయినప్పటికీ కూడా, ఆదివారం అయినప్పటికీ కూడా, మరి ఈ వీడియో నేను చూసిన వెంటనే మాట్లాడాలనే ఒక ఆలోచన చేత. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నదంతా కూడా పచ్చి అబద్ధము. బీఓఈకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారందరూ కూడా అబద్ధపు ప్రచారంలో ఉన్నారు. బీఓఈకి వ్యతిరేకంగా మాట్లాడితే అందరూ అబద్ధమే. చూసారా? మరి ఈయన గారు చదివినటువంటి ఆ లేఖన భాగాన్ని ఆల్రెడీ నేను అనేక వీడియోల్లో చెప్పాను. ఒకసారి చదువుదాం, మనం కూడా చదువుదాం. ఈయన ఏం చెప్పారంటేనండి, 90వ కీర్తన 1వ వచనాన్ని చదివారు ఆయన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు, భూమిని, లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు అనే మాట ఉందండి 1వ వచనంలో. నిజానికి బైబిల్ గ్రంథం చదువుతున్న మీరు తెరిచి చూడండి, ఇక్కడ 2 భాగాలు అన్నమాట. 1వ వచనంలో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ వర్స్ ఆఫ్ సామ్ 90. మీరు చూడండి జాగ్రత్తగా. 90వ కీర్తన 1వ వచనంలో 2 భాగములు, 2 స్టేట్మెంట్స్. ఒకటి ఏంటంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అయిపోయింది, ఫుల్ స్టాప్. మొదటి స్టేట్మెంట్ ఇది. నీవు మాకు నివాస స్థలం ఎప్పటి నుంచి? తరతరముల నుండి. తరములు ఇవి గుర్తుపెట్టుకోండి. కింద మాట ఏంటి? ఇంకొక స్టేట్మెంటు, భూమిని, లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. భూమిని, లోకాన్ని పుట్టించక ముందు యుగ యుగములు నీవే దేవుడవు. ఇది ఆయన దేవత్వమును గురించి, ఆయన దైవత్వమును గురించిన స్టేట్మెంట్. ఆయన ఎప్పటి నుంచి దేవుడు అనంటే, భూమి రవంతయు, లోకము రవంతయు పుట్టక ముందు యుగ యుగాల నుంచి నీవు దేవుడవు అని. ఈ స్టేట్మెంట్ వేరు, పైన చెప్పిన స్టేట్మెంట్ వేరు. కింద చెప్పిందేమో యుగములు, పైన చెప్పిందేమో తరములు. దేవుడు ఎప్పటి నుంచి దేవుడు అంటే, యుగ యుగముల నుంచి దేవుడు ఆయన. ఈ విశ్వం అనేది లేనప్పటి నుంచి దేవుడు ఆయన అనే విషయాన్ని కింద చెప్తున్నాడు. నీవు మాకు నివాస స్థలం ఎప్పటి నుంచి? తరతరముల నుండి. అంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో తరాలు గడిచిన ఈ భూమి మీద, ఈ తరములన్నిటిలో నీవు మాకు నివాస స్థలము. అంతేగాని యుగ యుగముల నుండి, భూమి పుట్టక ముందు నుండి, లోకం పుట్టక ముందు నుండి, యుగ యుగాల నుండి నీవు మాకు నివాస స్థలం అని లేదు అక్కడ. అది నీవు ఎప్పటి నుంచి దేవుడు అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ చెప్తున్నమాట. ఇంకోటి తెలుసా? అసలు యుగాలకు తరాలకు తేడా తెలుసా నీకు? ఈ భూమి మీద ఉన్నదంతా, ప్రస్తుతం నడుస్తున్నదంతా ఒక యుగమే. ఆదాము మొదలుకొని ఆఖరి వ్యక్తి వరకు ఈ టైం పీరియడ్ అంతా ఒక యుగమే. అందుకే సాతాను గురించి చెప్పబడినప్పుడు, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురుడితనాన్ని కలుగు చేసింది అని మనం కొరింథీలో చదువుతాం, 2 కొరింథీలో 2వ అధ్యాయం. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ యుగం, అంటే ఈ యుగానికి సంబంధించిన దేవత సాతాను. అంటే ఇదంతా ఒకటే యుగం. యేసుప్రభు వారిని ఒలీవ కొండ మీద శిష్యులు కూడా అడుగుతారు, నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని. ఈ యుగ సమాప్తి అంటే ఈ యుగం సమాప్తి, నీ రాకడకు ఈ యుగం సమాప్తి అవటం. అంటే ఇదంతా ఒకటే యుగం. దీనికి ముందు అనేక యుగాలు పరలోకంలో గడిచింది. రాబో యుగాలు కూడా, పరలోకంలో జరగబోయే యుగాల గురించి కూడా రాబో యుగం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను, రాబో యుగమందైనను క్షమాపణ లేదంటే, రాబోయే మహిమ సంబంధమైన పరలోక రాజ్యంలో గడవబోయే ఆ యుగాల్లో కూడా ఆ వ్యక్తికి క్షమాపణ ఉండదు అని. తరతరముల నుండి మాకు నివాస స్థలం అంటే, భూమి మీద పుట్టినప్పటి నుంచి, మనిషి పుట్టినప్పటి నుంచి, మనిషి ఆవిర్భవింపబడినప్పటి నుంచి నీవు మాకు నివాస స్థలము అంటే. నివాస స్థలం అంటే అర్థం ఏంటి? ఆయనలో మనం ఉండటం అని.
భూమి మీద మనకు నివాస స్థలం ఆయనే. ఎందుకంటే మనం చలిస్తున్నాం, మనం బ్రతుకుతున్నాం అంటే మనకు ఆధారం ఆయనే. దాని అర్థం అది. మన నివాసం యెహోవా నా ఆశ్రయం అంటాడు. యెహోవా నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గం, నా రక్షణ శృంగం అంటాడు దావీదు భక్తుడు. నా ఆశ్రయం ఆయన, నా ఆశ్రయ దుర్గం అని అంటే ఆయనలోనే మనం నివాసం చేస్తున్నాం అని అర్థం తప్ప మెటఫారికల్ గా చెప్పబడినటువంటి మన ఆత్మ సంబంధమైన అర్థం తీసుకోవాలి. అంతేగాని శరీరకంగా మనం వెళ్ళి దేవుళ్ళు ఉన్నామని అర్థం కాదు. మరి అలాంటప్పుడు మరి తరతరముల నుంచి మాకు నివాసాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన నివాసాలు ఉండాలి. మరి ఇప్పుడు మనం ఆయన నుంచి బయటకు వచ్చేసాం కదా, మరి మనకు ఇప్పుడు నివాస స్థలంగా ఎలా ఉంటాడు మరి ఆయన? ఆయనలో మనం ఉంటామని అర్థం కదా. మీరు అన్నట్టుగా మనకు ఆయన నివాస స్థలం అంటే ఆయనలో మనం ఉన్నాము అని కదా. మరి ఇప్పుడు బయటకు వచ్చేసాం కదా, ఇప్పుడు నివాస స్థలం ఎవరు మరి? ఇప్పుడు ఎట్లా నివాస స్థలం ఆయనలో లేం కదా మరి. కాబట్టి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు మానుకోండి. మీకు చదువు రాకపోతే సరిగా వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి. అంతేగాని ఆ తరాల మాట తీసుకొచ్చి యుగాలకు పెట్టేసి ఈ భూమి పట్టు ఉందే మనం ఆయనలో ఉన్నాం ఇక్కడ లేదు. అక్కడ కలిపి చెరపటం అంటే ఇది. నేను అందులో చెప్పింది ఇది. మళ్ళీ ఇదే చెప్తా ఉన్నారు మీరు. ఇంకేం చెప్పారో చూద్దాం. కాబట్టి లైఫ్ టైం మాకు ఛాలెంజ్ పెట్టడము ఎవరి వల్ల కూడా కాదు. ఎవరి వల్ల కాదు. దొంగలు దోచుకునేవారే. చూసారు, అందరు దొంగలు దోచుకునే. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే దొంగలు, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే దోచుకునేవాళ్ళు. వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా బలే చప్పట్లు కొడితే మంచివాళ్ళు. ఇదేనా మీరు నేర్చుకున్నది సహోదరుడా రాజుగారు? ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా మీ జ్ఞానం? అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా? హేతు అడిగేవానికి సాత్వికంతో సమాధానం చెప్పడం తెలవదా మీకు? సమాధానం చెప్పరా మీరు? మిమ్మల్ని ప్రశ్నిస్తే, మిమ్మల్ని అడిగితే దొంగలు దోచుకునేవారు బెగ్గర్స్ అంటాం. ఓమ్మో, ఎంత పెద్ద పెద్ద మాట బెగ్గర్స్ ఏమో. ఎవరు ఏం డబ్బులు ఇచ్చారండి మాకు? బెగ్గర్స్ ఎవరు? మీ గురించి మేము అంత పెద్ద పెద్ద మాటలు వాడలేములేండి, మాకు అలాంటి మాటలు రావులే. కానీ బెగ్గర్స్ మేము సరే, ఆ విషయాలు పట్టించుకోవడానికి ముందే చెప్పాను కదా. మీరు మమ్మల్ని తిట్టుకున్నవి నేను మాకు కావాల్సింది మా ఫోకస్ అంతా సబ్జెక్ట్. ఏం మాట్లాడుతున్నాం చూద్దాం సార్. ఈ దేవుళ్ళ నుండి రాలేదు అంటే మరి వీరందరూ కూడా బైబిల్లో దేవుడు రాయించిన మాటలు, భక్తులు చెప్పిన మాటలు మరి అర్థమై మనం నమ్ముదామా చెప్పండి. మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసి దేవుని యొద్దకు మరలా పోను. ఈ శరీరం మట్టిలో నుంచి పుట్టింది, నువ్వు దేవుని నుంచి వచ్చావు కాబట్టి మరలా దేవుని యొద్దకు వెళుతుంది. చూసారా, దేవునిలో నుంచి వచ్చావు అనేది కలపటం. ఇక్కడ అక్కడ ఉందా మాట, దేవునిలో నుంచి వచ్చారని. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళింది. తాను దయచేసాడు దాన్ని. ఆయనలోంచి నువ్వు రావటం కాదు. ఆత్మను ఇచ్చింది ఆయనే, శరీరాన్ని ఇచ్చింది ఆయనే. ఆయన దయ అది. ఆయన దయచేశాడు అది. మనలో ఉన్న ఆత్మ ఆయన దయచేసింది, ఎక్కడో గాల్లోంచి వచ్చింది కాదు. అందుకే తాను దయచేసిన ఆత్మ తన ఎద్దుకు వెళుతుంది అని అంటే అర్థం ఏంటంటే అది మనం ఆయనలోంచి పుట్టాం, ఆయనలోంచి వచ్చామని దాని అర్థం కాదు. ఎంతకాలం చెప్తారు ఇదే మాట, ఇదే రెఫరెన్స్? ఎంతకాలం ఊకదంపుడు ప్రసంగాలు చేస్తారండి మీరు? చెప్తున్న బోధలు కాదు. వారు దేవుని యొక్క పాదాల ముందు కూర్చొని నేర్చుకున్నవారు. అవునా? బైబిల్ అనే మహాజ్ఞానాన్ని తెలుస్తుంది మీ మహాజ్ఞానం తెలుస్తుంది. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచన చేస్తున్నవారు. కాబట్టి ఆలోచించండి. చాలా మంది కూడా లేనిపోయినవన్నీ కూడా మాట్లాడుతూ ఒక సత్యాన్ని అబద్ధానికి మలుస్తున్నారు. అలాంటి తప్పుడు చేసే వారికి ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చేతనే సమాధానం ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు నిలబడ్డాం. ఏమండి, ఇప్పుడు చదివాం కదా 90 పెట్టిన. నేను చదివింది కరెక్ట్ గా ఉందా, ఆయన చదివింది కరెక్ట్ గా ఉందా? ఎవరి దాంట్లో క్లారిటీ ఉంది? పై వచనాన్ని కింద వచనాన్ని కలిపి చెప్పేది ఆయన. యాజ్ ఇట్ ఈస్ గా చదివింది మనం. వీళ్ళే కలిపి చెరుపుతారు, వీళ్ళే సత్యం అంటారు. సత్యం చెప్తున్న వాళ్ళదేమో అబద్ధం ఎవరు నమ్మకని అంటారు. ఇలాంటి విచిత్రమైన బోధలు అన్నమాట. మరో విషయం, మన దేవుళ్ళ నుండి వచ్చేవారం కాదు, దేవుళ్ళు మనం ఒక భాగం కూడా కాదు అన్నట్టుగా ఈ సహోదరుడు ఏమంటున్నాడు? మనం కనుక వీళ్ళు చెప్పినట్టుగా BOUI వారు అందరూ చెప్తున్నట్టు మనం దేవునిలోని భాగం అయితే, జాగ్రత్తగా ఆలోచించండి, మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకోమాకండి. మనము దేవునిలోని భాగం అయితే, దేవునిలో ఆత్మను పంచుకున్న వారమైతే, దేవునిలో నుంచి మనం పుట్టిన వారమైతే, దేవుడు మనల్ని కని ఉంటే సరే ఓకే. చూడండి, ఇక్కడ కట్ చేశారండి నా వీడియో. ప్రశ్న అడగనివ్వలేదు. ఎందుకని? అది అడిగితే అసలైన సత్యం అక్కడే ఉందన్నమాట. అసలు క్వశ్చనే అక్కడ ఉంది. ఈ వీడియో చేసింది ఆ క్వశ్చన్ కోసమే, కానీ ఎంత తెలివిగా ఆ క్వశ్చన్ స్కిప్ చేశాడు. నిజంగా మనం దేవునిలోంచి వచ్చిన వారమైతే, పుట్టిన వారమైతే మీరు అన్నట్టుగా అని ఆ క్వశ్చన్ అడగబోతుంటే మళ్ళీ జనాలకి క్లారిటీ వచ్చేస్తుందేమోనని ఆ క్వశ్చన్ కట్ చేసేసి మాట్లాడేశారండి. అసలు అక్కడ నేనేం చెప్పానంటే అది క్వశ్చన్, అసలు మెయిన్ క్వశ్చన్ అది. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పాలి కదా. కౌంటర్ వీడియో అంటే ఎలాగ ఉండాలి? మనం అసలు మెయిన్ గా మనం లేవనెత్తిన అంశం, ప్రశ్న ఏదైతే ఉందో ఆ వీడియోలో దానికి సమాధానం చెప్తూ ఇదయ్యా సమాధానం అని కౌంటర్ ఇవ్వాలి. ఇది కౌంటర్ ఇవ్వటం అంటే. అసలు క్వశ్చన్నే స్కిప్ చేసేసి క్వశ్చన్నే వినబడనివ్వకుండా మీరేదేదో మాట్లాడి నన్ను తిట్టడానికే వీడియో చేసినట్టుంది తప్ప సమాధానం ఎక్కడుంది అసలు? ఏమండి, గట్టిగా బేస్ ఉన్నటువంటి రిఫరెన్స్లు ఎక్కడ చూపించలేరు. ఎందుకంటే అసలు లేవు. తెలిస్తే కదా బైబిల్ గ్రంథం అంతా ఒక్కసారైనా కంప్లీట్గా చదివితే కదా. వాళ్ళ అయ్యాళ్ళు చెప్పింది, వాళ్ళ బోధకులు చెప్పింది, వాళ్ళ డైరెక్టర్లు చెప్పింది నోట్స్ రాసుకొని అయ్యే ప్రిపేర్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా అవి చెప్పడం తప్ప సొంతంగా మనకంటూ ఒక పరిశోధన ఉంటే కదా ఇవన్నీ తెలిసేది మనకి. ఆ మాట స్కిప్ చేస్తారు అక్కడ. కానీ నేను ప్లే చేస్తాను చూడండి, అక్కడ ఏం చెప్పానో దాని తర్వాత నెక్స్ట్ ఏంటో నా వీడియో నేను ప్లే చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ ఈ వీడియోలోకి మళ్ళీ మనం వద్దాం ఒకసారి. చివరి దాకా జాగ్రత్త. నేను చెప్పేది ఇది, జాగ్రత్త వినండి. అసలు మనం కనుక వీళ్ళు చెప్పినట్టుగా ఇది నేను అక్కడ ఎత్తింది. మనం దేవునిలోని భాగం అయితే, జాగ్రత్తగా ఆలోచించండి, మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకోమాకండి. మనము దేవునిలోని భాగం అయితే,
దేవునిలో ఆత్మను పంచుకున్న వారమైతే, దేవునిలో నుంచి మనం పుట్టిన వారమైతే, దేవుడు మనల్ని కని ఉంటే, మన లోపలికి ఎవరి ఆత్మ వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ వస్తుంది. ఆయన ఆత్మ అంటే ఆయన స్వభావం మనకు వస్తుంది. ఆయన స్వభావం ఎటువంటిదో తెలుసా? పాపము ఎప్పటికీ చేయలేడు దేవుడు. ఆయనకున్న స్వభావం ఏంటంటే తన స్వభావమునకు విరుద్ధంగా ఆయన ఏమి చెయ్యడు అని మనం అంతకుముందు 2 తిమోతి 2:13 చూసాం కదా. తన స్వభావమునకు విరుద్ధంగా దేవుడు ఏది ఎప్పుడు చేయడు. అందులో ఒకటేంటో తెలుసా? ఆయన పాపము ఎప్పటికీ చేయడు. గాడ్ కెన్ నెవర్ కమిట్ ఎ సిన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హిమ్ టు కమిట్ ఎ సిన్. ఇఫ్ హీ డస్ సో, ఇట్ విల్ బి అగైనెస్ట్ టు హిస్ నేచర్. అతని స్వభావానికి విరుద్ధం అయిపోతుంది. పాపం కనుక దేవుడు చేస్తే అది అతని స్వభావానికి విరుద్ధంగా. దేవుడు ఎప్పటికీ పాపం చేయడు. దేవుడు ఎప్పటికీ అబద్ధం ఆడడు. దేవుడు ఎప్పటికీ మోసం చేయడు. దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. ఇది దేవుని స్వభావం, దేవుని ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలు. ఆ ఆత్మనే పంచుకొని మనం పుడితే, దేవునిలోని భాగాలమైతే, దేవునిలోని ఆత్మే మనమైతే, దేవుడు మనల్ని కని ఉంటే ఎన్నటికీ మనం పాపం చెయ్యలేము. ఎందుకంటే మనలో ఉన్నది ఆయన స్వభావమే కాబట్టి మనం ఎప్పటికీ పాపం చేయలేము. ఇంపాసిబుల్. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ us టు కమిట్ ఎ సిన్. మనం పాపం చేయడం ఎప్పటికీ జరగకూడదు. ఎందుకంటే మనలో దేవుని స్వభావం ఉంది కాబట్టి, ఆయన స్వభావాన్ని పంచుకున్నాం కాబట్టి, ఆయనలో నుంచే ఊడి వచ్చాం కాబట్టి మనం ఎప్పటికీ పాపం చేయకూడదు. మరి మనం పాపం చేయకుండా ఉన్నామా? ఎవరైనా శోధించని, సాతాను శోధించని, మన మీద ఈ రక్తవంశాల దేహాన్ని మనం ధరించుకొని ఉండని, ఈ శరీరమే మనల్ని శోధించని, బయట ఎక్స్టర్నల్ టెంప్టేషన్ కావచ్చు, ఇంటర్నల్ టెంప్టేషన్స్ కావచ్చు, ఈ శరీరం వల్ల, శరీర ఇచ్చల వల్ల మనకు కలిగే టెంప్టేషన్స్ కావచ్చు, అవుట్ సైడ్ నుంచి సాతాను మనకు కలిగించే టెంప్టేషన్స్ కావచ్చు. టెంప్టేషన్స్ ఏదైనా, శోధన ఏదైనా, మనలో ఉన్నది కనుక దేవుని స్వభావం అయితే, దేవుని నుంచి ఆత్మ పంచుకున్న వారమైతే, దాని స్వభావం ఏంటో తెలుసా? దాని స్వభావ లక్షణం ఏంటో తెలుసా? పాపము చేయదు, పాపము అంటనివ్వదు. మరి మానవ జాతి అందరూ ఎందుకు పాపం చేశారు? ఇదండి నేను చెప్పింది. నేను అడిగిన ప్రశ్న ఆ వీడియోలో ఇది. ఈ ప్రశ్నని వాళ్ళు ప్లే చేయలేదు. ఏమండి, మనలో ఉన్నది దేవుని స్వభావం అయితే, దేవుని ఆత్మను పంచుకున్న వారమైతే, దేవుని సొంత కుమారులమైతే, దేవుని నుంచి పుట్టిన వాళ్ళమైతే, మరి మనలో ఉన్నది దేవుని స్వభావం అయినప్పుడు మనం ఎప్పటికీ పాపం చేయకూడదు. ఎందుకంటే దేవుడు చేయడు కాబట్టి. మరి మనం ఎందుకు చేసాం? మానవ జాతి అంతా ఎందుకు చేసింది? ఏ శోధనైనా కానీ, శోధన బయట నుంచి సాతాను కలిగించే ప్రేరేపణ కావచ్చు, మన శరీరం మనం కలిగించే ప్రేరేపణ కావచ్చు, శోధన ఏదైనా మనం ఎప్పటికీ పాపం చేయకుండా ఉండాలి కదా. దేవుని స్వభావం, దేవుని ఆత్మ మనం పంచుకొని పుట్టిన వారమైతే. మరి మనుషులు ఎందుకు పాపం చేస్తున్నారు? మనుషులందరూ నేను అడిగాను. అందులో దానికి సమాధానం ఏది అసలు? యేసుప్రభు వారు ఎందుకు పాపం చేయలేదు? యేసుప్రభు వారు దేవుని యొక్క సొంత కుమారుడు, తనలోని భాగం ఆయన, తనలోని అంశ ఆయన కూడా దేవుడు కాబట్టి ఆయన ఎప్పటికీ పాపం చేయలేదు. అందుకే యేసుప్రభు వారు ఒక్క చిన్న పాపమైన ఆయన జీవితం ఎందుకు లేదు అని అంటే, ఆయన దేవుడు, దేవునిలో ఉన్నది ఆయనలో ఉన్నది ఒకే స్వభావం కాబట్టి. మరి మనం కూడా ఆయన సొంత కుమారులు ఆయన వచ్చిన వాళ్ళం అయితే, మనది కూడా ఆ స్వభావమే అయితే మనం కూడా పాపం చేయకూడదు కదా? నేను ప్రశ్నించాను. అందులో దానికి ఏది జవాబు? మీరు పాపం చేయకుండా ఉంటున్నారా? అసలు ఇందాక స్టార్టింగ్ ఈ వీడియోలోనే అబద్ధం ఆడారు కదా. మీరు పాపం చేశారు కదా, నా పేరు తెలియదని. నేను అదే చెప్తున్నది. మీరు ఎప్పటికీ పరిశుద్ధంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం ఎందుకని ఇట్లా అబద్ధాలతోనే మన జీవితాన్ని గడిపేస్తున్నాం? ఎందుకని కొన్ని వేల తప్పులు, పాపాలు మనలో జరిగిపోతా ఉన్నాయి అని అంటే, మనం దేవుని స్వభావం ధరించిన వాళ్ళం కాదు. మనం దేవుడి నుంచి పుట్టిన వాళ్ళం కాదు. మనం సృష్టింపబడిన కుమారులం. ఇప్పుడు దేవదూతలను చేశాడు దేవుడు, వాళ్ళు దేవుడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు పాపం చేయగలిగారు. దేవదూతల్లో 1/3 వంతు మరి ఘటసర్పం మాట విని ఆకాశం నుంచి పడవేయబడ్డారు. ఫాలెన్ ఏంజిల్స్ గా ఈ రోజు మన కళ్ళ ముందు ఉన్నారు. ఎందుకు దేవదూతలు పాపం చేయగలిగారు అంటే, వాళ్ళు క్రియేటెడ్ బీయింగ్స్ కాబట్టి. మానవులందరూ కూడా ఎందుకు పాపం చేయగలుగుతున్నారు? క్రియేటెడ్ బీయింగ్స్ కాబట్టి. ఆయనలో నుంచి వచ్చిన వాళ్ళైతే ఎప్పటికీ పాపం చేయరండి. దేవుని స్వభావం ఉంటుంది మనలో. ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా పాపం చేయలేము. అంత మాత్రం దేవునికి మనకు సంబంధం లేనట్ట? కంటేనే పిల్లలా? అర్థమైందండి? మనల్ని దేవుడు సృష్టించిన పిల్లలు. మనం సృష్టించిన వాడు, సృష్టికర్త మనకు తండ్రి అవుతాడు కదా. ఆ సెన్స్ లో మనం కుమారులం, మనకు ఆయన తండ్రి, మన కుమారులం అనే మాట చెప్పబడింది ఆ సెన్స్ లో. దేవదూతలు అలా కలగలేదు, కలుగును కాకంటే కలిగారు. కానీ దేవుడు తన స్వరూపంలో మనం చేసుకున్నాడు. దేవదూతలలో చేయలేదు. ఆయన మట్టి నుంచి బొమ్మను చేసి, ఆత్మను సృష్టించి, నరుని లోపల ఆత్మను పెట్టి, తన స్వరూపం, తన పోలికలో మనం చేసుకున్నాడు ఆయన. మనం దేవుని పోలికలో సృష్టింపబడిన వారం. అందుకే మనం దేవుని కుమారులం. దేవదూతలు కూడా దేవుని కుమారులే, కానీ మనం ఆయన పోలికలో, త్రిత్వంలో సృష్టింపబడినటువంటి కుమారులం. మనం దేవునిలో భాగము కామైతే మనకి దేవునికి ఎటువంటి సంబంధాలు లేవా? మనం దేవుని నుంచి పుట్టిన వారం కాదా? లేకపోతే దేవదూతలు ఎలాగైతే పుట్టారో, ఈ ప్రకృతి ఎలాగైతే పుట్టిందో అలా పుట్టిన వారమేనా? అలా కాదు. మనకి బయలుపడుతుంది. ఎవరు అసలు ట్రైనింగ్ అనే లేని ప్రతి వాడు కూడా బయలు పడడం, దేవుడు నన్ను పంపించాడు, దేవుడు నాకు కలలోకి వచ్చాడు, ఈ ప్రాంతానికి వెళ్ళు, లేకపోతే ఈ స్వస్థతలు చేయాలి, దేవుడు నాకు అధికారం ఇచ్చాడని అబద్ధపు మాటలు చెప్పి చూసారా? ట్రైనింగ్ లేదంట. సహోదరుడా రాజు, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. నాకు ట్రైనింగ్ లేదని మీకు తెలుసా? అసలు నా గురించి ఏమైనా తెలుసా మీకు?
ట్రైనింగ్ లేని ప్రతి ఒక్కడు నన్ను దేవుడు పంపించాడు, దేవుడు మాట్లాడు, స్వస్థత చేయమన్నాడు, ఈ చేయమన్నాడు, అందరూ వచ్చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు కదా. నేను ట్రైనింగ్ తీసుకోలేదని మీకు తెలుసా? నాకు 2 సంవత్సరాల వయసు, అంటే నేను జనరల్గా ఈ సాక్ష్యం చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ సహోదరుడు అడుగుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను, చాలా మంది తెలియాలి కాబట్టి. ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అయిపోయింది. మొన్న ఒక అతను కామెంట్ పెట్టి, మీరు ఎప్పుడు కనబడలేదు యూట్యూబ్లో, కొత్తగా వచ్చి ఏదో వ్యూస్ కోసం దానికోసం చేస్తున్నారు, అసలు మీరు ఎవరు, మీకు ట్రాక్ రికార్డ్ ఏంది, మీకు అసలు ఏం తెలుసు అన్నట్టుగా కామెంట్లు పెడతారు. అంటే యూట్యూబ్లో వచ్చి మాట్లాడి ఎక్స్పోజ్ చేసుకుంటేనే వాళ్ళు ఉన్నట్టు, లేకపోతే అసలు ఆ వ్యక్తులు పరిచయ భూమి మీద చేయనట్టు మీ లెక్క. ఇదేం లాజిక్ నాకు అర్థం కాదు. అందరు ప్రతి ఒక్కళ్ళు వస్తారా? అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి వస్తారు. కానీ ఇప్పుడు యూట్యూబ్లో కనబడినంత మాత్రాన భూమి మీద పరిచయం చేసి, అంటే యూట్యూబ్లో ఉన్న వాళ్ళే పరిచయం చేస్తున్నారు, మిగతా వాళ్ళు కదా. దాని అర్థం అలా అర్థం చేసుకుంటారా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ట్రైనింగ్ తీసుకోలేదు అంటున్నారు కాబట్టి. నేను ఎప్పటి నుంచి క్రైస్తవునో తెలుసా? క్రీస్తు నమ్ముకొని ఎప్పటి నుంచి తెలుసా? నాకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు, 43 ఇయర్స్. 2 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు దేవుణ్ణి నమ్ముకున్నారు. నాకు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే ఎంత చిన్నపిల్లని తెలుసా? అప్పటి నుంచి నేను ప్రతి ఆదివారం, శనివారం, శుక్రవారం ప్రార్థన పెట్టినప్పుడల్లా దేవుని మందిరంలో పెరిగిన వ్యక్తిని నేను. చిన్నప్పటి నుంచి కంజర్లు వాయిస్తూ, డ్రమ్ములు వాయిస్తూ, పాటలు పాడుతూ, పెద్దలు వాక్యం చెప్తుంటే వాక్యాన్ని అందరికంటే ముందే ఫస్ట్ తీసి చదివే వ్యక్తిని నేను. పాటల కొయర్లో ఉండే వ్యక్తిని నేను. సువార్త చేస్తున్నప్పుడు పెద్దల వెనకాల కంజర్లు, డ్రమ్ములు మోసుకుంటూ, ఆ బరకాలు వేసుకుంటూ, ఆ మైకులన్నీ వేసుకుంటూ ఇట్లా తిరిగినటువంటి వ్యక్తిని నేను. దేవుళ్ళు పెరిగిన వ్యక్తిని నేను, తెలుసా మీకు? నేను 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచే, అంటే 2000 సంవత్సరాలు, 2000 ఇయర్స్లో నా 10th క్లాస్ పూర్తయింది అనమాట. అంటే 25 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచే నేను 10th క్లాస్ చదువుతున్న, కావాలంటే మా ఊళ్ళో వెళ్ళి ప్రతి వ్యక్తిని అడిగినా మీకు చెప్తారు. ఆ 2000 సంవత్సరాల నుంచి, అంటే నేను 10th క్లాస్ చదువుతున్నప్పటి నుంచే దేవుని వాక్యం ప్రకటించడం స్టార్ట్ చేసిన వ్యక్తిని నేను. మా ఊళ్ళో ఉన్నటువంటి క్రైస్తవుల ఇళ్ళలన్నింటిలో దాదాపు 95% ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో గృహకూడికల్లో నేను వాక్యం చెప్పిన వ్యక్తినే, తెలుసా మీకు? ఇదంతా చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు, కానీ మిమ్మల్ని మీరు అడిగారు కాబట్టి పదే పదే చాలా మంది అట్లా క్వశ్చన్ చేస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను మాకు ఎన్నో ప్రసంగాలు, ఎన్నో గృహకూడికల్లో, ఎన్నో పెద్ద పెద్ద స్టేజెస్ మీద, ఎన్నో మ్యారేజెస్లో, ఎన్నో ఫ్యూనరల్ సర్వీసెస్ దగ్గర, ఎన్నో సందర్భాల్లో గత 25 సంవత్సరాల నుంచి, 25 ఇయర్స్ నుంచి దేవుని పరిచర్లో వాడబడుతుంది, తెలుసా? మేము ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? ఎప్పటి నుంచి 25 సంవత్సరాల క్రితం నుంచి సువార్త చెప్తున్న వ్యక్తిని నేను. అట్లాగే మీకు ఇంకో తెలుసో లేదు, అప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ 2001 సంవత్సరంలోనే BOUI దగ్గరికి వచ్చి నేను అక్కడ ఒక స్టూడెంట్ గా ఒకప్పుడు జాయిన్ అయిన వ్యక్తిని, తెలుసా మీకు? అక్కడ MBTH అని అంటారు కదా మీరు, ఆ MBTH వరకు 8 సంవత్సరాలు, లేదా 25 సంవత్సరాల క్రితమే నేను అక్కడికి వచ్చాను. నేను అక్కడికి వచ్చి వాళ్ళతో ఒక 8 సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను. నేనున్న టైంలో బొంకూరు జాన్ గారు ఉన్నారు, ఉజ్వల సంజీవరావు గారు ఉన్నారు, తర్వాత ఈ వంశీ గారు కానివ్వండి, VKR గారు కానివ్వండి, విజయప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, తర్వాత ఈ సాగర్ గారు కానివ్వండి, తర్వాత సంతోష్ కుమార్ కానివ్వండి. అప్పటికి సంతోష్ కుమార్ అసలు ఇన్ఛార్జ్ కాదు కదా, ఒక ప్రిన్సిపాల్ కూడా కాదు. అప్పుడు వీళ్ళెవ్వరికి మ్యారేజ్ కూడా కాలేదు. 25 సంవత్సరాల క్రితం స్టోరీ చెప్తున్నాను నేను స్టార్టింగ్ లో మొట్టమొదటి అక్కడికి వెళ్ళినప్పుడు సునీల్ బ్రదర్ కి చెయ్యి కూడా ఉంది, తెలుసా? దాని తర్వాత అదే సంవత్సరంలో ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అక్కడ చేయబడిపోయింది. వాళ్ళు ఎవరు మ్యారేజ్, అప్పటి నుంచి మేము ఉన్నాం. ట్రైనింగ్ తీసుకోలేదని మీరు అంటున్నారు. మీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నారండి? మీ వ్యవహారం అంటే ఎట్లాగే ఉంటుందో తెలియకుండానే మాట్లాడేస్తారు మీరు ఏదైనా కూడా. దాని తర్వాత ఆ బోధలన్నీ అబద్ధమని, అవన్నీ తప్పుడు సిద్ధాంతాలని, వాక్యానికి నిలబడేవి కావని, దాని తర్వాత రియలైజ్ అయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి ఇంకా మేము సపరేట్గా మా పరిచయం మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ట్రైనింగ్ లేదని చెప్పేస్తారా? నోటికి వచ్చింది వాగేస్తారా? అంటే చిన్నవాళ్ళు ఉంటే, వయసులో చిన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం తెలియదని, పెద్దోళ్ళు ఉంటే అంత తెలిసింది. ఈ లోకంలో ఉన్న సైకాలజీ యూజ్ చేస్తున్నారు ఏంటి? చిన్నోళ్ళు ఉంటే పెద్దోళ్ళని అడగరా ఏంటి ప్రశ్నలు? మాట్లాడకూడదా? అంటే పెద్దోళ్ళకి అన్ని తెలిసిపోతే చిన్నోళ్ళకి ఏం తెలియదని లోక సైకాలజీ ఇక్కడ అట్లా పనికి రాదు. ఎవరు కష్టపడి బైబిల్ గ్రంథాన్ని బాగా చదివి పరిశీలన చేస్తారో, ఎవరు మోకారించి దేవుని జ్ఞానం కోసం అడుగుతారో, దేవుని యందు భయం భక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ బైబిల్ గ్రంథాన్ని ఆహర్నిశలు ఎవరు కష్టపడి చదివి వెలికి తీస్తారో వాళ్ళకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తారు. దానికి వయసుతో సంబంధం లేదు, తెలుసా మీకు? ఈ బేసిక్ విషయం తెలుసా మీకు? బైబిల్ దగ్గర అలాంటి పప్పులు ఉడకో. లోకంలో ఒకవేళ లోక సంబంధమైన వ్యవహారాల్లో అనుభవం కొద్ది పెద్దలైన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, చిన్న వయసులో చిన్న వాళ్ళకి తక్కువ తెలుస్తుంది అనేది ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ బైబిల్ ముందు అట్లాంటి ఉడకో. తెలుసుకోండి ఆ విషయం ముందు. ట్రైనింగ్ లేదని మీరు ఎట్లా చెప్తారు? ఇంకా ఏం చెప్తాడు ఒకసారి చూద్దాం. మనము దేవునిలో నుండి వచ్చిన వారు, దేవునిలో ఒక భాగమై ఉన్నాము. నేను చెబుతున్న మాటలు కాదు. ఆ విషయాన్ని కీర్తన గ్రంథము 119వ అధ్యాయం, అదే అన్నమాట. మళ్ళీ 19వ అధ్యాయము 57వ వచనాన్ని చదవలేదు. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందానని నేను నిశ్చయించుకొని ఉన్నాను. నీవే నా భాగము. దేవునిలో నుంచి వచ్చిన భాగములే మనమందరము కూడా. ఇది కలపటం అంటే, దిస్ ఈస్ వాట్ యాడింగ్ సంథింగ్ టు ద యాక్చువల్ టెస్ట్, టు ద రియల్ టెస్ట్. ఆ రియల్ టెక్స్ట్ కి యాడ్ చేయటం అంటే ఇది, దీన్నే కలపటం అంటారు. ఏం చదువు ఆయన చదివింది ఏంటి, ఆయన వ్యాఖ్యానించేది ఏంటి? సహోదరులారా మీద బైబిల్ తెరవండి, చూడండి దయచేసి. 57 ఏముంది? యెహోవా నీవే నా భాగము,
నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను. నీవే నా భాగము అంటున్నాడు అక్కడ. భక్తుడు ఏమంటాడు తెలుసా? యెహోవా నీవే నా భాగము అని చదివి ఈయన వ్యాఖ్యానం చెప్తున్నాడు. మనం దేవునిలోని భాగం అంట. నీవే నా భాగమని భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడా? దేవుడు భక్తుడు చెప్తున్నాడా నీవే నా భాగమని? భక్తుడు చెప్తున్నాడు ఏమని? యెహోవా నీవే నా భాగం. నేను నీలో భాగం అంటలేదు అక్కడ ఆయన. యెహోవా నేను నీలో ఒక భాగం అంటలేదు. యెహోవా నీవే నా భాగము, నాలోని భాగం నీవు అంటున్నాడు, కానీ నీలోని భాగం నేను అంటలేదు అక్కడ. కానీ ఈయన ఏం చెప్తున్నాడు? ఒకసారి ఏం చెప్పింది మళ్ళీ ప్లే చేస్తాను నేను. నీవే నా భాగము, దేవునిలో నుంచి వచ్చిన భాగములే మనం అందరము కూడా. చూడు, నీవే నా భాగం అని అక్కడ ఉంటే, మనం దేవుళ్ళ నుంచి వచ్చిన భాగం, మనం ఆయనలో భాగం అంటున్నాడు. అక్కడ చదివింది ఏంటి? దేవుడే మనలో భాగం అని. యెహోవా నీవే నా భాగం అని అక్కడ చదివి, దేవుళ్ళలో భాగం మనం అని వ్యాఖ్యానం చేస్తున్నాం. ఇది కదా కలపటం అంటే, చెరపటం ఇది కదా. మీరు అబద్ధాలు వ్యాఖ్యానం చేస్తూ, మీరు కలిపి చెరిపి వాక్యం ప్రకటిస్తూ సత్యం చెప్పిన వాళ్ళని దూషిస్తారా? అక్కడ అలాగుందా? మన భాగం అంటే ఆయనలోంచి ఊడిపడ్డామనా, ఆయనలోంచి వచ్చామనా? అసలు అక్కడ ముందు బైబిల్, తెలుగు బైబిల్ క్లియర్గా చదవటం నేర్చుకోండి సార్. తర్వాత పాస్టర్లు అవుదురు కానీ, తర్వాత బోధకులు అవుదురు కానీ, సమాజాన్ని మార్చుదురు కానీ, ముందు మీరు మారండి. మీరు ముందు కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా చదవటం నేర్చుకోండి ముందు. యెహోవా నీవే నా భాగం అని ఆయన భక్తుడు అంటుంటే, మనం ఆయనలో భాగం అని కలిపి చెప్తున్నారు ఈయన. ఇంకేం చెప్తున్నాడు విందాం. నీవే నా భాగము, మనం దేవుని భాగములని. చూడు, నీవే నా భాగము అని అక్కడ చదివి మనం దేవునిలోని భాగం అని మళ్ళీ కలిపేస్తున్నాడండి. ఎక్కడ నేర్చుకున్నాండి చదువు మీరు? వీడియో చూశారు కదా, ఒక వీడియో. వాడికి ఏమైనా కనీస ఇంగిత జ్ఞానం ఉందా చెప్పండి బైబిల్లో? చూడండి, వాడికి ఏమైనా కనీసం, అంటే నన్ను కనీస ఇంగిత జ్ఞానం ఉందా? ఇప్పుడు ఎవరికి లేనిది? ఉన్నదాన్ని కలిపి చెరిపి చదివేది ఎవరు? మీరు సత్యం చెప్పే వాళ్ళ మీద ఈ రకంగా దాడి చేస్తారు. అసలు మీ సహోదరులు మీరు చూడండి, చదవండి అక్కడ ఏముందో, ఈయన ఏం చెప్తున్నాడు. మళ్ళీ ఎదుటోళ్ళ మీద దాడి చేయటం, మాటలు దాడి, వాళ్ళకి తెలియదు అంటాం. ఎంత విడ్డూరమైన బోధండి అసలు ఇది. బైబిల్లో కనీస అక్షర భావాలైనా తెలుసా? తెలియదు మాకు, చెప్పండి మీరు. ఏ భావన తెలుసుకోకున్నట్టుగా, ఏ ట్రైనింగ్ లేకోకున్నట్టుగా బైబిల్ చెప్పడానికి కొంతమంది దొంగలుగా చొరబడ్డారు. క్రైస్తవులారా జాగ్రత్త. ఎవరు దొంగలు చూస్తున్నారు కదండి మీరు. ఎవరు కలిపి చెరిపి ఏ వాక్యం అక్కడ ఏముందో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏముందో మీరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. సహోదరులు యథార్థవంతులైన వాళ్ళకి అడుగుతున్నాను నేను. ఇక వీళ్ళోళ్ళు ఈ వీడియో వింటే వాళ్ళనే గుడ్డిగా నమ్ముతారు, తెలిసిందే కదా. అందుకే నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, BOUI వాళ్ళు ఎంత గుడ్డిగా బైబిల్ని చదువుతారంటే అని ఒక టైటిల్ మీద కూడా వీడియో చేశాను, కావాలంటే చూడండి. ఇంత గుడ్డిగా చదువుతారు. అక్కడ ఉన్నది ఏంటి, చెప్పేది ఏంటి. వాళ్ళోళ్ళు మళ్ళీ ఇలా అవును మనోడు తప్పు చదివాడు, తప్పు చెప్తున్నాను తెలిసినా కూడా వాళ్ళు గుడ్డిగా సమర్థించేస్తారు. వీళ్ళు వాళ్ళకి నేను వాళ్ళ కోసం ఇది చెప్పట్లేదు. వాళ్ళకి ఎంత విన్ని 1,00,000 రిఫరెన్స్లు చూపించినా వాళ్ళు మారరు. కానీ బయట న్యూట్రల్ సహోదరులకు చెప్తున్నాను నేను. చూడండి అక్కడ ఏముందా అని ఏం వ్యాఖ్యానిస్తున్నాడు. నీవే నా భాగము, నీవే నా భాగం అంటే ఆయనలో నుంచి ఒక భాగం. చూసారా, నీవే నా భాగం అంటున్నాను, మళ్ళీ ఆయనలో నుంచి మనం భాగం అంటున్నాం. ఏంటి సార్ అది? సహోదరుడా, బ్రదర్ రాజు, ఏం చదువుతున్నాను బైబిల్? ఆయనలో నుండి ఒక భాగం మనము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. మళ్ళీ అధ్యాయం అంట 16వ అధ్యాయం. నా స్వాస్థ్య భాగము నీవే, నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. చూసారు, ఇక్కడ కూడా ఏముందో చాలా బైబిల్ చాలా క్లారిటీగా ఉందండి. బైబిల్ ఎక్కడ తప్పు లేదు, వీళ్ళ వ్యాఖ్యానంలో తప్పు. ఇక్కడ కూడా 16వ కీర్తనలో ఏముంది? యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే అంటున్నాడు. మళ్ళా నా భాగము నీవు అంటున్నాడు. మళ్ళా నీ భాగం నేను అంటలేదు ఇక్కడ కూడా. జాగ్రత్త గమనించండి మాట. ఇక్కడ చదివేది కరెక్ట్ గానే చదువుతున్నారు ఆయన, కానీ వ్యాఖ్యానం మాత్రం కల్పించి చెప్పేస్తున్నాడు. దేవుని నుంచి వచ్చాము, దేవుని భాగం అంటారు ఏంటంటే, నా భాగం నీవు దేవా అని ఆయన అంటుంటే అసలు ఈ భాగం గొడవ ఏంటి? యెహోవా నా స్వాస్థ్య భాగం, ఎందుకంటే నా ఆస్తి నీవే దేవా, నాకంటూ ఈ లోకంలో ఏది లేదు, నా బ్రతికిచ్చింది నువ్వే. రేపు పొద్దున పరలోక రాజ్యాన్ని నాకు ఆస్తిగా, స్వాస్థ్యంగా, ఒక వారసునికి ఇచ్చినట్టు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నా ఆస్తి ఎవరో కాదు, నా దేవుడే నా ఆస్తి, నీవే నా స్వాస్థ్య భాగం, నా ఆస్తి అంతా నీవే. నీకున్నదంతా నాకు ఇవ్వబోతున్నావు. రేపు నీ కుమారునిగా నన్ను స్వీకరించావు, నీ వారసునిగా నన్ను రేపు ఆస్తిని, పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నావు నాకు. నా స్వాస్థ్యము నీవే, నీవే నా స్వాస్థ్య భాగం, నాకు రావాల్సిన భాగం నువ్వే నా ఆస్తి అంటున్నాడు. అది సెన్స్ అక్కడ. దాన్ని తీసుకొచ్చి ఆయనలో భాగం మనం దేవుడే మనతో చెప్పినట్టు, అరే కుమారుడా నీవు నాలోని భాగం రా, నాలోంచి ఊడిపడ్డావురా, నాలోంచి వచ్చావురా అని మనకు చెప్తున్నట్టు అక్కడ ఉందండి. అసలు అక్కడ ఏం చదువుతున్నారండి బైబిల్? అందుకే నేను చెప్తున్నాను, వీళ్ళే అబద్ధాన్ని బోధిస్తూ కలిపి చెరుపుతూ వీళ్ళదే సరైన జ్ఞానం అని, లోకంలో ఉన్న వాళ్ళంతా కలిపి చెప్తున్నారని ఎవరిని నమ్మొద్దనేది మళ్ళీ దబాయించడం. ఏం జ్ఞానం సహోదరుడు నువ్వు చెప్పేది? ఏమైనా అర్థమవుతుందా నీకన్నా? సరే, కాదా మనము దేవునిలో నుండి మనం రాకపోతే దేవదూతల కంటే హీనమైన వారు మనల్ని ఎందుకు దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు? దేవదూతల కంటే మనం హీనమైన వారమని మీకు చెప్పిన వాళ్ళు ఎవరు? అసలు
దేవదూతల కంటే కూడా దేవదూతలకు ఆ ఆస్తిని ఇవ్వలేదు ఆయన. మనకు రేపు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు ఆయన. మనం ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో సృష్టింపబడిన వ్యక్తులు మనం, ఆయన కుమారులం మనం. దేవదూతలు కలుగును కాక అంటే దేవదూతలు మనకు పరిచారం చేసేవాళ్ళు రేపు పరలోక రాజ్యంలో అయినా సరే. వాళ్ళకంటే అత్యున్నతమైన స్థానాన్ని రేపు పొందబోతున్నాం మనం. వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? మనకు పరిచారం చేయడానికి, మనకు సేవ చేయడానికి దేవుడు వాళ్ళు నియమించాడు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ దీన్ని దాన్ని కలపమాకండి అట్లా. దేని దానికే మాట్లాడండి. అంటే నమ్మించే ప్రయత్నం, ఈ మాటలు చెప్పి ఈయన చెప్తున్న తప్పుడు అబద్ధ బోధన కూడా జనాలకు నమ్మించే ప్రయత్నంలో అది ఇది కలిపేస్తున్నాడు ఆయన. కాబట్టి సహోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. కౌంటర్లు ఇచ్చే ముందు జ్ఞానం నేర్చుకోండి. చదువు చక్కగా నేర్చుకోండి. ఇంకా అక్కడ ఉంటే ఏం చదువు వస్తుందిలే, ఇంకా ఇదే వస్తుంది. BYUలో ఉంటే ఇదే చదువు. గుడ్డిగా నమ్మేయటమే. చూపించే రెఫరెన్స్లని ఇంత గుడ్డిగానే. మనం ఆ వీడియోలో ఏం మాట్లాడాము? నువ్వు యథార్థపరుడు అయితే, న్యాయవంతుడు అయితే, సత్యాన్ని ప్రేమించే వ్యక్తి అయితే బ్రదర్ రాజు, నువ్వు నేను చెప్పిన క్వశ్చన్ ఏదైతే రైజ్ చేసిన క్వశ్చన్ ఉందో, అవును మనం దేవుళ్ళ నుంచి వచ్చామే, దేవుళ్ళ నుంచి వచ్చిన ఆత్మలే మనం, ఆయన స్వభావం మనలోనే ఉంది కాబట్టి ఇదిగో పలానా వ్యక్తి ఎప్పుడు తప్పు చేయలేదు, పాపం చేయలేదు అని ఎవరిని చూపించు భూమి మీద. మానవుడిగా పుట్టిన ఏ వ్యక్తి అయినా ఆదాము నుంచి మొదలుకొని పుట్టినప్పటి నుంచి ఒక్క పాపము కూడా లేని ఒక వ్యక్తి పేరు చెప్పండి. ఇదిగో ఫలానా వాడు తప్పు చేయలేదు, పాపం చేయడానికి జీవిత కాలంలో ఒక్క చిన్న పాపం కూడా లేడు, యేసుకు సమానమైనటువంటి వ్యక్తులు ఇదిగో భూమి మీద ఉన్నారని కొంతమందిని చూపిస్తే అప్పుడు ఓహో స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించాలని అనుకుంటాం. అసలు ప్రశ్నే డిస్ప్లే చేయలేదు. మీరు చెప్పే సమాధానానికి నేను అడిగిన క్వశ్చన్ సంబంధమే లేదు. ఏదో ఆవేశం ఉంది తప్ప ఆలోచన, బుర్రలో ఆలోచన లేదు మీకు. లోపల జ్ఞానం ఏదో, ఆవేశం ఏదో, తొందరపడి కౌంటర్ ఇచ్చేయాలా, మా గురువు గారిని మమ్మల్ని అందరినీ అదంతా తప్పంటున్నారు, జీర్ణించుకోలేకపోతున్నాం, ఏదో ఒక మాట తిట్టేయాలా, అవమానపరిచేయాలా, సబ్జెక్ట్ లేకపోయినా, బుర్రలో గుజ్జేం లేకపోయినా వచ్చేసి యూట్యూబ్ ముందుకు వచ్చేసి ఏదో మాట్లాడేయాలా. ఇట్లా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? జ్ఞానం కావాలి కదా, బైబిల్ గ్రంథంలో సారాంశం నేర్చుకోవాలి కదా. అసలు ట్రైనింగ్ తీసుకోవాల్సింది మీరు. నేను గత 30 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నా. 25 సంవత్సరాల నుంచి నేను వాక్యం ప్రకటిస్తున్న వ్యక్తిని. నేను బైబిల్ గ్రంథం ట్రైనింగ్ తీసుకోకపోవడం ఏంటి? నేను ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం అదే యూనివర్సిటీలో 8 సంవత్సరాలు చదువుకున్నాను. అర్థమైందా? కాబట్టి ఒక వ్యక్తిని ఈ గురించి ఏం తెలియకుండా అట్లా మాట్లాడటం అనేది మంచి పద్ధతి, యథార్థవంతుల లక్షణం కాదు, అది అవివేకుల పని అది. సో అట్లా అవివేకంగా ప్రవర్తించమాకండి. కొంచెం ఇట్లా మీరు ఏం చేయాలప్పుడు బైబిల్ ఇంకా బాగా చదవాలి. క్వశ్చన్స్ అడిగారు, సహోదరుడు క్వశ్చన్ అడిగాడు, దానికి ఎట్లాగైనా సమాధానం చెప్పాలి. కాబట్టి నేను బైబిల్ బాగా 24 గంటలు చదవాలని బైబిల్ మీద ధ్యానం ఉంచి బాగా చదవండి. చదివిన తర్వాత ఏమైనా మీకు ఏమైనా ప్రత్యక్షతలు వస్తే, ఏమైనా మంచి మంచి రిఫరెన్స్లు దేవుడు మీకు చూపిస్తే అప్పుడు వాటితో కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. కానీ బుర్రంతా శూన్య ప్రదేశం ఉంచుకొని టీవీ ముందు వచ్చి, యూట్యూబ్ ముందు వచ్చి కూర్చొని, వీడియో ముందు కూర్చొని మమ్మల్ని తిట్టేయడంలో మీకు దమ్ముడి ఉపయోగం కూడా ఉండదు. నేను మీకు తిట్టినా దమ్ముడి ఉపయోగం ఉండదు, మీరు నన్ను తిట్టినా దమ్ముడి ఉపయోగం ఉండదు. ఏదైనా సత్యం, ఏదైనా వాక్యం ఉంటే 10 మందికి అది ఉపయోగపడుతుంది, మేలుకరంగా ఉంటుంది, వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి. అలాంటి వీడియోలు చేయండి సహోదరుడు CH రాజు. సో ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ఉపయోగం లేదు. సరే నన్ను తిట్టావు, దేవుడు నిన్ను దీవించును గాక, నీకు జ్ఞాన హృదయం కలుగు చేసి సత్యాన్ని అర్థమయ్యేలాగా దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.